అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్నటువంటి A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి విచారణ రెండో రోజు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం విజయవాడలోని సిపి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం ప్రస్తుతం ఆ ఇద్దరు విచారణ కొనసాగుతుంది. నిన్న దాదాపు 6.5 గంటలకు పైగా సాగినటువంటి విచారణ నేపథ్యంలో ఈరోజు తిరిగి మరోసారి హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ లిక్కర్ స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ విచారణ పిలిచిన నేపథ్యంలో 20 రోజుల తర్వాత వాళ్ళు నిన్న విచారణకు వచ్చారు. ఈరోజు కూడా విచారణకి హాజరైన నేపథ్యంలో ప్రస్తుతం ఉదయం నుండి కూడా రెండో రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ఈ ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు డిస్టిలరీ నుంచి ముడుపులు తీసుకోవడం, వచ్చినటువంటి ముడుపులను హవాలా ద్వారా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మొత్తం ఈ మద్యం స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో మొదటి అడుగు అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ, కొత్త మద్యం పాలసీ రూపకల్పన సమయంలోనూ తర్వాత మద్యం స్కామ్కు సంబంధించిన నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా మద్యం పాలసీ డిజైన్ రూపొందించిన తర్వాత ఈ స్కామ్కి అనుకూలంగా ఉన్న అధికారులను నియమించడంలో ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియమించడం దగ్గర నుంచి ఇతర అధికారులు అంటే స్కామ్కి అనుకూలంగా తమకు కావాల్సినటువంటి అధికారులు నియమించుకోవడంలో ధనుంజయ రెడ్డి చాలా కీ రోల్ పోషించారనేది సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న దాదాపు 60 నుంచి 70 ప్రశ్నలు ఇద్దరిని విడివిడిగా అడిగినట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఆ సమాధానం దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. తమకి ఈ కేసుతో సంబంధం లేదు, ఈ స్కామ్తో సంబంధం లేదని అటు ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డి సిట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి విచారణ నమ్మని నేపథ్యంలో ఈరోజు కూడా అదేవిధంగా ఈ స్కామ్తో తమకు సంబంధం లేని విధంగా సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకి అదేవిధంగా సమాధానం చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి దగ్గర నుంచి దాదాపుగా 33 మంది అంటే అటు రాజ్ కేసిరెడ్డి కానీ, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, పిల్లా దిలీప్ కానీ వీళ్ళంతా కూడా పూర్తిగా ఒక గ్రూప్కి ఏర్పడి ఈ మద్యం స్కామ్కి రూపకల్పన చేశారని చెప్తున్నారు. రూపకల్పన చేయడంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. 3,600 కోట్ల రూపాయలు అంటే ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు, దాదాపు 3,600 కోట్లు 5 సంవత్సరాల్లో స్కామ్కు పాల్పడినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకంగా ఉందని సిట్ అధికారులు నిర్ధారించే నేపథ్యంలో విచారణ అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణకి సహకరిస్తున్నప్పటికీ అడుగుతున్న ప్రశ్నలకి ఎక్కడా కూడా తమకి ఈ స్కామ్తో సంబంధం లేదు, రాజ్ కసిరెడ్డితో తమకు పెద్దగా సంబంధాలు లేవని దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డితో పాటు ఇంతకుముందు చెప్పిన సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇతర అవినాష్ రెడ్డి కానీ, తోడలుడు కైసిరెడ్డి, తోడలుడు అవినాష్ రెడ్డి కానీ ఇతర మొత్తం వీళ్ళంతా కూడా ఒక గ్రూప్కి ఏర్పడి ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారని తెలుస్తుంది. కాబట్టి అటు రాజ్ కిసిరెడ్డితో పాటు రాజ్ కిసిరెడ్డి సంబంధించినటువంటి కీలక వ్యక్తి ఉన్నటువంటి ఈ కేసులో నిన్న అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవింద్ తప్ప కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి వచ్చే డబ్బులు అంటే మద్యం స్కామ్లో వచ్చే డబ్బులన్నిటి కూడా రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి వస్తే రాజ్ కేసిరెడ్డి కార్యాలయం నుంచి నేరుగా బాలాజీ గోవిందప్ప కారులోనే ఆ డబ్బునంతా కూడా తరలించి అక్కడి నుంచి ఒక షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, హవాలా ద్వారా డబ్బులు తరలించేవారని తెలుస్తుంది. వీటన్నిటికీ సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్ర కూడా చాలా క్రియాశీలంగా ఉండడంతోనే వాళ్ళని ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటితో అంటే రేపు శుక్రవారంతో 16వ తేదీతో సుప్రీంకోర్టు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అరెస్టు చేయవద్దంటే ఇచ్చిన ఆదేశాలు రేపటితో ముగుస్తున్నాయి. ఒకవేళ ఈ ఆదేశాలు కొనసాగింపు ఉంటుందా లేకపోతే ఏంటనేది రేపు తెలియబోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే కనుక సిట్ అధికారులు ఇద్దరిని అరెస్టు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని ఇంకా లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అంటే ముఖ్యమంత్రి కార్యాలయం కీలకంగా వ్యవహరించి మద్యం స్కామ్ రూపకల్పనలో మద్యం స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో అధికారులను ఏర్పాటు చేయడం, అధికారులు తమకు కావాల్సిన అధికారులు నియమించడంలో వీళ్ళిద్దరి పాత్ర క్రియాశీలకంగా ఉందని సిట్ అధికారులు
భావిస్తున్నారు. కాబట్టి రేపు ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ప్రశ్నల వర్షం అయితే సిట్ అధికారులు అటు ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి మీద వేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం తమకు తెలియదు, ఈ స్కామ్తో తమకు ఎలాంటి సంబంధం లేదనే సమాధానం మాత్రం చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఎక్స్టెండ్ చేయకపోతే అరెస్టు చేసి పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకుని విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ మద్యం స్కాముకు సంబంధించిన వ్యవహారంలో సిట్ కూడా చాలా వేగంగా విచారణ చేస్తుంది. వరుస పెట్టి ఈ కేసులు నిందితులు ఉన్నటువంటి వాళ్ళని అందరూ అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కస్టడీ తీసుకుని లోతైన విచారణ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే మొత్తం ఈ స్కామ్లో మొత్తం లబ్ధిదారులు అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి ఎవరు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి ద్వారా ఈ స్కామ్ అంతా జరిగిందనే దానికి సంబంధించిన కూపీ అంతా లాగుతున్నారు. ప్రధాన నిందితుడు ఎవరంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఈ పాత్రదారులు, సూత్రధారులే. అల్టిమేట్గా అంతిమంగా లబ్ధి పొందింది ఎవరైనా దానిపైన సిట్ అధికారులు ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఇంకా అరెస్ట్ చేయాల్సిన సంబంధించినటువంటి వ్యక్తులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ఈ స్కామ్కు సంబంధించినటువంటి అసలైన బిగ్ బాస్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ టీవీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.